ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అభ్యర్థి అయిన శ్రీ రెడ్డప్ప గారి మాధవి గారి నామినేషన్ ఎవరు ఊహించిన విధంగా గత 30 ఏళ్ల చరిత్రలో కడప జిల్లాలో ఎవరికి రానంత ప్రజాస్పందనతో అత్యద్భుతంగా విపరీతమైన ప్రజాకర్షణతో ప్రజల మద్దతుతో ఇవాళ మాధవి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇది ఒక అపూర్వ ఘట్టంగా ఈరోజు కడప చరిత్ర నిలిచిపోతుంది. మేము నిన్న కూడా చెప్పాం 24/2/2024 తేదీ బట్టి కూడా మేము సంఖ్యాపరంగా కూడా నిన్ననే చెప్పాము. ఇది కడపలో ఒక చరిత్రగా మిగిలిపోతా ఉంది. అలాగే ఈ రోజు వచ్చిన స్పందన కంటే మే 3/13 తర్వాత దీనికంటే పెద్ద స్థాయిలో మేము విజయోత్సవాన్ని నిర్వహించబోతున్నాము. అమ్జద్ బాషా మా ఈ నామినేషన్ ఘట్టాన్ని చూసి పరారైపోయాడు. ఎక్కడున్నారో తెలియదు. పాపం అతనికి మనుషులు లేక పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వగా 2 సార్లు గెలిచిన వాళ్ళు కూడా పరారైపోయి చుట్టుపక్కల కార్పొరేటర్లు ఇరుపేటర్లు ఎవరూ లేకుండా పోయి పాపం 500 మంది 1000 మంది నామినేషన్ పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టే మా విజయాన్ని మీరందరూ కూడా మీరు ఊహించుకోవచ్చు. ఇదే విధంగా కడపలో ప్రతి ఒక్క ప్రజలు మీరు ఈ ర్యాలీని చూస్తుంటే అర్థమైంది. స్వచ్ఛందంగా కడపలో ప్రజలు అయితే మాత్రం మార్పు కోరుకుంటున్నారని ఈ ర్యాలీని చూసిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా అవగాహన అవుతుంది. కాబట్టి కడపలో చరిత్ర మేము తిరగరాయబోతున్నాం. ఒక మహిళా అభ్యర్థి 30,000 మెజార్టీతో గెలిచి ఇక్కడ చరిత్ర సృష్టించబోతా ఉంది. కడప రెడ్డమ్మ ఇక్కడ చరిత్ర లిఖించబోతా ఉంది. 3 సార్లు గెలిచిన అభ్యర్థి కూడా ఇక్కడ ఎవరు లేరు. అది కూడా అమ్జద్ బాషా మైనస్. అది కూడా అతను చేసిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటివి ఏమీ లేవు. కాబట్టి ఈ రోజు ఆయన నామినేషన్ ఘట్టాన్ని మీరు తీసుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘట్టాన్ని మీరు తీసుకున్న ఈ 2 ఉదాహరణలు మీకు కరెక్ట్ గా ఎవరి నామినేషన్కి ఎంతమంది వచ్చారని కూడా ప్రజలకు తెలిసిపోతుంది. అక్కడ వైసీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీ వాళ్ళే అంటున్నారు మా అమ్జద్ బాషా ఓడిపోయినాడని. కాబట్టి దీన్ని బట్టి కడపలో స్పష్టంగా మార్పు కావాలని కడప ప్రజలు తీర్మానించుకున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు మాధవి రెడ్డి గారికి పూర్తిగా సంఘీభావం తెలిపారు. అలాగే ఈ స్ఫూర్తితోనే మే 13వ తేదీ వాళ్ళు ఓటింగ్ జరిపి 30,000 మెజార్టీతో మాధవి గారిని గెలిపించబోతున్నారు. కావున ఈ ర్యాలీ ఈ నామినేషన్ ఘట్టానికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి పసుపు సైనికులకి అలాగే కడప ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాధవి యొక్క నాయకత్వం